ఈరోజు మీకు మూడు విభాగాలు చెప్పబోతున్నాను. ఒకటి మీలో ఉండేటువంటి శక్తి, రెండోది నెట్వర్క్ లో ఉండేటువంటి శక్తి, మూడోది వెస్టేజ్ లో ఉండేటువంటి ఓషన్, మహాసముద్రం, దాంట్లో ఉండేటువంటి మనీ. ఫస్ట్ మీ శక్తి ఏంటి, రెండోది నెట్వర్క్ పవర్ ఏంటి, అండ్ మూడోది వెస్టేజ్ యొక్క మనీ ఏంటి, అందులో ఎంత మనీ ఉంది, ఎంత రికగ్నైజేషన్ ఉంది, ఎంత గొప్పతనం ఉంది అనేటువంటిది మీకు చాలా కూలంకషంగా చెప్పాలని నేను ఆ, మీ ముందుకు వస్తున్నాను. మై సెల్ఫ్ రామ్కోటి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్. ఆ సంగతి ముందుగానే మీకు అందరికి తెలుసు. థ్యాంక్ యూ వెరీ మచ్ అంకయ్య గారు. అండ్ హోస్ట్ ఎవరైతే ఇచ్చారో వారికి కూడా నా యొక్క శుభాలు తెలియజేస్తున్నాను. సర్వన్ సార్కి మరి ముఖ్యంగా ఒక నెల రోజుల ముందు నుంచి ఆయన ఈ సెషన్ కోరుకుంటూ ఉన్నారు. అండ్ అంత మాత్రమే కాదు, మొన్న నాకు ఫోన్ చేసి ఒకసారి ఫోన్ చేశారు. ఆ, ఆయన మాటకు నేను ఓకే చేసి 25 అన్నాను. కానీ సర్వన్, ఈ రోజు మీరు కంపల్సరీ మాట్లాడాలి డాడీ అంటే నేను మీ ముందుకు రావడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గాడ్ బ్లెస్ యూ. రైట్. ఈ రోజు మీకు ఇచ్చిన మాట ప్రకారంగా మీకు మీ శక్తి ఏంటి, అసలు మీరెవరు అనేటువంటిది నేను తెలియజేస్తున్నాను. ఫస్ట్, మీరు ఎవరు అని అంటే, ఒక సంకల్పం లేకుండా, ఒక భగవత్ సంకల్పం లేకుండా మీరు ఈ జూమ్ లోకి రాలేదు. భగవత్ సంకల్పం లేకుండా ఈ నెట్వర్క్ లోకి రాలేదు. భగవత్ సంకల్పం లేకుండా డైరెక్ట్ సెల్లింగ్ మీ దోలికి రాలేదు. భగవత్ సంకల్పంతో వచ్చినటువంటి కారణభూతులే మీరు అందరూ. అందరూ కోటీశ్వరులే. ఇందులో ఎవరైతే ఉన్నారో జూమ్ లో వాళ్ళందరూ కూడా కరోడ్పతిస్, అందులో మాత్రం సందేహం లేదు. కారణం ఏంటంటే ఆ, మీలో ఉండేటువంటి శక్తి మీరు తెలుసుకోబోతున్నారు ఈరోజు. రైట్. ఆ, మీకు ఒక మాట చెప్తాను నేను. అదేంటంటే, మీరు ఎంత గొప్పవాళ్ళు అని అంటే, మీతో సమానులు ఎవరూ లేరు. ఒక నిమిషం మీ గురించి చెప్పాలని ఆశపడుతున్నాను. మీతో సమానులు ఎవరూ లేరు అంటే, నీ ఇమిగ్రేషన్ చూసా, నీ కన్ను, నీ పళ్ళు, నీ యొక్క తంబు, నీ యొక్క శరీరం, నీ యొక్క ఎయిర్, నీ యొక్క ఐబ్రోస్, నీ యొక్క మొత్తం చర్మ సౌందర్యం, ఎవరికి సంబంధం, ప్రక్కోళ్ళకి సంబంధం లేదండి. 800 కోట్ల మంది ఉంటే అందులో నువ్వు ఒకడివి. అంతే తప్ప ఈ 800 కోట్ల మందితో నువ్వు కలవు. అంటే నీకు నీ తంబు, నీ కన్ను ఇమిగ్రేషన్ చూస్తే, నువ్వు వేలు పెట్టావనుకోండి నీకే ఓపెన్ అవుతుంది ఆ సెల్, పక్కోడికి ఓపెన్ అవ్వదు. నువ్వు ఇమిగ్రేషన్ చూస్తావు అనుకోండి, రెటీనా, నీకే ఓపెన్ అవుతుంది తప్ప ఎవరికి ఈ ప్రపంచంలో ఓపెన్ అవ్వదు. అంటే యు ఆర్ ది సెపరేట్ ఫ్రమ్ ది వరల్డ్. అంటే అర్థం ఏంటంటే, నువ్వేదో ఒకటి చేయడానికి కారణభూతుడిగా ఈ భూమి మీదకి వచ్చావు. కనుక తిన్నామా, పడుకున్నామా, తెల్లారింది అనుకోకుండా ప్రతి వాళ్ళు ఒక క్రమంతో, ఒక క్రమంతో, ఒక కార్యక్రమం, ఒక ఆ, ఆ, ఒక ఖచ్చితంగా కారణ సంబంధుడు అన్నట్టు. ఓకే. కాబట్టి ఏంటనంటే, ఈ రోజున మీరు వెస్టేజ్ జెండాను మోస్తున్నారు. ఖచ్చితంగా వెస్టేజ్ ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది, అందులో ఏమాత్రం సందేహం లేదు. కాకపోతే ఏంటంటే, నువ్వు ప్రపంచంలో నువ్వు వేరే ఉన్నావు కాబట్టి నీ తంబ ప్రపంచంతో ఎవరితోటి కలవదు, నీ కన్ను ప్రపంచంతో ఎవరితోటి కలవదు, నీ యొక్క శరీరం ఎవరితోటి కలవదు, నీ డిఎన్ఏ ప్రపంచంలో ఎవరితోటి కలవదు. కాబట్టి ఏంటంటే, నీకుండేటువంటి ఆ బ్లడ్ గ్రూప్ ప్రపంచంతో ఎవరితోటి కలవదు. కాబట్టి అంటే నువ్వు ప్రతిదీ కూడా సెపరేట్ 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 ఉంటాయి. కాబట్టి ఈ రోజున నువ్వు ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచనతోటి ఈ భూమి మీదకి వచ్చావు. అది నెరవేర్చాలి అని అంటే, 10 మందికి ఉపకారం చేయాలని అంటే, 10 మందికి ఉపకారిగా నువ్వు మిగలాలంటే, అది వెస్టేజ్ మార్గం చూపిస్తుంది. ఖచ్చితంగా నువ్వు ఉన్నత స్థితికి వెళ్ళగలవు. రైట్. నీవు ఒక అంశం అయిపోయింది అంటే, యు ఆర్ ది సెపరేట్ ఫ్రమ్ ది వరల్డ్, యు ఆర్ ది గ్రేట్ పర్సన్, యు ఆర్ ది మల్టిపుల్ థింకింగ్ పర్సన్. కాబట్టి ఈ భూ ప్రపంచంలో 800 కోట్ల మందితో నువ్వు సమానం కాకుండా, నువ్వు సెపరేట్ గా ఈరోజు జూమ్ లోకి వచ్చావు, సెపరేట్ గా డైరెక్ట్ సెల్లింగ్ లోకి వచ్చావు అంటే యు ఆర్ ది గ్రేట్. అంటే ఎందుకు గ్రేట్ అంటున్నానంటే, నువ్వు తప్ప ఈ భూ ప్రపంచంలో నీకంటే గొప్పవాడు ఎవడు లేడు, నువ్వే గొప్పవాడివి. కాబట్టి ఏంటంటే ఈరోజు చెప్తున్నాను, నేను గొప్పవాడిని అనుకుంటే నువ్వు గొప్పవాడివి అయిపోతావు. లేదు, అందరితోటి సమానం అనుకుంటే మాత్రం ఆ కలిసి వెళ్ళిపోతావు. నేనేమంటానంటే, కాకులు అండ్ కోవిల రెండు ఒకటే కలర్ ఉంటాయి. కానీ కాకి భాష వేరు, కోవిల భాష వేరు. కాకి బుద్ధి వేరు,
కోవిల బుద్ధి వేరు. కాకి అరిస్తే ఎలా ఉంటది, కోవిల కూస్తే ఎలా ఉంటది. అంటే రెండు సమానంగానే ఉంటాయి, కానీ మనం చేయవలసిన పని ఏంటంటే కోవిల్ లాంటి వాళ్ళు వెతకాలి, కానీ కాకిల్లో కలిసి ఉంటారు. రైట్. కాబట్టి ఏం చెప్తున్నానంటే ఈ రోజున నువ్వు 10 మందితో కలిసి ఉండు, కానీ నీ బుద్ధి వేరే ఉండాలి. 10 మందితో కలిసి ఉండు, నీ జ్ఞానం వేరే ఉండాలి. 10 మందితో కలిసి ఉండు, నువ్వు చేయు ప్రయత్నం వేరే ఉండాలి. కాబట్టి ఈ రోజున మేము ప్రయత్నం చేస్తున్నాం, సక్సెస్ అయ్యాం, మీకు మాదిరిగా నిలబడ్డాం. రైట్. ఈ రోజు నువ్వెవరు అంటే ఏంటో తెలియజేశాను, నీ యొక్క పరిస్థితి ఏంటో తెలియజేశాను. రెండోదిగా నెట్వర్క్ అనేటువంటి దాని గురించి తెలియజేసిన తర్వాత, వెస్టేజ్ సారాంశం తెలియజేసిన తర్వాత నేను సెషన్ క్లోజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఓకే. రైట్. అయితే విషయం ఏంటంటే నెట్వర్క్ అనేటువంటిది ప్రపంచంలో ఏమన్నా ధనికుడు అవ్వాలన్నా, ప్రపంచంలో ఏమన్నా సెపరేట్ గా లైఫ్ అనుభవించాలన్నా, నెట్వర్క్ ఈస్ ద పవర్ఫుల్ ఇన్ ద యూనివర్సల్. రైట్. మీకు నేను చెప్తూ ఉంటాను, చాలా సార్లు చెప్పాను, మళ్ళా చెప్తాను. కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి కొత్తగా చెప్తున్నాను. మీరు ఎంచుకున్నటువంటిది ఇలా కూర్చోమ్మా, నువ్వు ఎంచుకున్నటువంటిది చిన్నది కాదండి. ప్రపంచాన్ని మార్చగలవు, నిన్ను మార్చుకోగలవు, 10 మందికి లైఫ్ ఇవ్వగలవు. అలాంటి దాన్ని నువ్వు ఎంచుకున్నావు, కానీ ఇంకా అనుమానం పడుతున్నావు. అందుకని సర్వన్నాను నీ ముందు కూర్చోబెట్టాను ఈరోజు. రైట్. ఈరోజు నేనేం చెప్తున్నానంటే, నువ్వు ఎంచుకున్నటువంటిది చదువు ఉందా, చదువు లేదా, లేకపోతే నీకు సర్కిల్ ఉందా, జ్ఞానం ఉందా, ఇవన్నీ కాదు. ఎవరైతే నెట్వర్క్స్ రూల్స్ తెలుసుకొని నెట్వర్క్ యొక్క వాల్యూ తెలుసుకుంటారో వాళ్ళందరూ కూడా అరోడ్పతిస్తాయి. అందులో ఏమాత్రం సందేహం లేదు. కాకపోతే ఏంటంటే నువ్వు దాని గురించి విస్తారంగా ఆలోచించుండాలి. అంత మాత్రమే కాదు, నెట్వర్క్ మీద నీ పిచ్చి పట్టి ఉండాలి. అంటే పిచ్చి అంటే పిల్లల్లాగా తయారవ్వాలి, లేదని పిచ్చోళ్ళలాగా తయారవ్వాలి. అప్పుడే నీకు ఈ నెట్వర్క్ అనేటువంటిది మీకు లైఫ్ ఇస్తుంది. అంటే పిచ్ అంటే ఏంటి, పిల్లోళ్ళు అంటే ఏంటి? పిల్లలకి ఏం తెలియదు కదా. వాళ్ళు కూర్చోమంటే కూర్చుంటారు, నిలబడమంటే నిలబడతారు, వెళ్ళిపోమంటే వెళ్ళిపోతారు, కొడితే ఏడుస్తారు. అంటే మనము చేసేటువంటి పని ఎప్పుడు కూడా చిన్న పిల్లల్లాగా చేయాలి, చిన్న పిల్లల్లాగా మనం వినాలి, చిన్న పిల్లల్లాగా మనము అనుకరించాలి. అప్లయన్స్ ని చిన్న పిల్లల్లాగా అప్లయన్స్ యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకొని కిందకి పంపిస్తూ ఉండాలి. రైట్. అయితే నెట్వర్క్ యొక్క వాల్యూస్ మీకు తెలియజేయాలని అనుకుంటాను. భూప్రపంచం మొత్తం మీద ఇది మనం చేసేటువంటి నెట్వర్క్ ప్రపంచానికి సంబంధించింది. ఇది ఒక స్టేట్ ప్యాటర్న్ కాదండి, ఇది ప్రపంచానికి సంబంధించింది. కాబట్టి ప్రపంచానికి సంబంధించినటువంటి వాయిస్ మాత్రమే వాడాలి. రైట్. అయితే విషయం ఏంటంటే 1836లోనే ఈ నెట్వర్క్ గురించి భూప్రపంచంలో మొట్టమొదటి ఆలోచన వచ్చినటువంటిది ఎవరికైనా అమెరికన్స్ కి వచ్చిందనమాట. అమెరికన్స్ ఒక దేశానికి బానిస దేశంగా వెళ్ళిపోయారు, బ్రిటిష్ వాళ్ళకి బానిస దేశంగా వెళ్ళిపోయారు. వాళ్ళు 1956లో మళ్ళా స్వతంత్రాన్ని పొందిన తర్వాత, వాళ్ళు ఫ్రీడమ్ తీసుకున్న తర్వాత బయటకు వచ్చి, అప్పటికి వాళ్ళు 10 కోట్ల జనాభా, మొత్తం ఆ రాష్ట్రాలన్నీ కలిపి 10 కోట్ల నుంచి 12 కోట్ల జనాభా ఆ టైంలో. నౌ ప్రెసెంట్ ఇప్పుడైతే నియర్లీ 33 crores ఉందనుకోండి. సో ఏంటనంటే ఆ టైంలో వాళ్ళు ఆ 12 కోట్లు ఆ 13 కోట్లతోటే కూర్చున్నారు వాళ్ళు. అంటే ఈ మనీని, ఈ రికగ్నైజేషన్, ఈ మనీని మనం ఎలా ఉత్పత్తి చేయాలని అటువంటి ఆలోచనతోటి ఒక కార్యవర్గం కూర్చున్నప్పుడు వాళ్ళు ఒక ఆలోచన చేస్తారు. అదేంటనంటే దళారులు ఉండడానికి వీల్లేదు, డాక్టర్లు అమ్మడానికి వీల్లేదు, యాక్టర్లు అమ్మడానికి వీల్లేదు. అంటే ఎటువంటి పర్సన్ కూడా మధ్యవర్తులు ఉండకూడదు. దేనికోసం నేను చెప్పేది? వస్తువు కోసం. వస్తువు అనేటువంటిది ఆ దశలను మార్చేస్తుంది. మళ్ళీ చెప్తాను, రాసుకోండి. వస్తువు అనేటువంటిది ఒక దేశం యొక్క దశను కూడా మార్చేస్తుంది. అసలు వస్తువు అంటే ఏంటి? మనం కూర్చున్నటువంటి చైర్ వస్తువు, నేను ధరించినటువంటి ఈ షర్ట్ వస్తువు, దానికి పెట్టినటువంటి బటన్ వస్తువు. ఇలా చూస్తే దగ్గరగా మనము ఒక 1000 నుండి 2000 వస్తువులతోటి మన యొక్క జీవనాధారాన్ని కొనసాగిస్తూ ఉంటాం. ఇవన్నిటి నుండి ఇదన్నీ ఒక కంపెనీలో తయారవ్వండి. ప్రతి దానికి ఒక కంపెనీ ఉంటుందన్నమాట. ఆ కంపెనీదారుడు 30% తీసుకోవాలి, మిగతా 70% ఎవరైతే వాడుతున్నారో వాళ్ళు తీసుకోవాలి, లేదంటే కన్జ్యూమర్ తీసుకోవాలి.
కాబట్టి ఏంటంటే ఇలాంటి సిస్టాన్ని వాళ్ళు 1956లోనే స్టార్ట్ చేసి వాళ్ళు డైరెక్ట్ సెల్లింగ్ అప్పుడే స్థాపించి స్టార్ట్ చేశారు. ఇప్పుడు 169 దేశాల్లో వాళ్ళ వస్తువులు ఉన్నాయండి. మళ్ళీ చెప్పాలా? అర్థమైందో అర్థం కాలేదు. 169 దేశాల్లో వాళ్ళ యొక్క వస్తువులు ఉన్నాయి. అమెరికన్ వస్తువులు ఉన్నాయి. వస్తువుని ప్రతి దేశానికి పంపిస్తారు. వాళ్ళు వస్తువులు ఎవరు దళారులు అమ్మడానికి వీల్లేదు. నేరుగా వాళ్ళు పంపించేస్తారు. మధ్యవర్తిత్వం ఉండదు. కాబట్టి తక్కువ టైంలో వాళ్ళు ఉన్నత స్థితికి వెళ్ళిపోవడం జరిగింది ఫ్రెండ్స్. ఇది కాపీ కొట్టినటువంటి చైనా, అది కూడా ఉన్నత స్థితికి వెళ్ళిపోయింది. వాళ్ళ వస్తువులు భూప్రపంచం అంతా ఉన్నాయి. వాళ్ళు కాపీ కొట్టినటువంటి జపాన్, అది కూడా 3వ ఆర్థిక దేశంగా, ఏంటి, ఆర్థిక దేశంగా 3వ దేశం జపాన్. వాళ్ళు కూడా సేమ్ అలాగే చేస్తారు. అమెరికాలో ఏదైనా జరిగిందంటే వెంటనే జపాన్కి తెలిసిపోద్ది. జపాన్ అమెరికాకి ఏమైనా తెలిసిందంటే చైనాకి తెలిసిపోద్ది. చైనా, జపాన్ అండ్ అమెరికాకి ఏమైనా తెలిసిందంటే కొరియాకి తెలిసిపోద్ది. ఈ 4 దేశాలకు తెలిసిన వెంటనే ఇలాగ ఒక 20 దేశాలు వస్తువులు నేరుగా అమ్మడం స్టార్ట్ చేస్తారు. ఆ 20 దేశాలే మొత్తం 256 దేశాల్లో ఒక 20 దేశాలు మాత్రము ఉన్నత స్థితికి వెళ్ళి అంటే గల కారణం ఏంటంటే జస్ట్ థింగ్, జస్ట్ థింగ్, వస్తువు మాత్రమే. డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు మీతో చెప్తున్నాను వినండి. ఒక వస్తువును లాంచ్ చేస్తారు. ఆ వస్తువు లాంచ్ చేస్తే దాని వాల్యూ వచ్చి 10 రూపాయలు అవ్వచ్చు, 20 రూపాయలు అవ్వచ్చు, 30 రూపాయలు అవ్వచ్చు, 50 రూపాయలు అవ్వచ్చు. ఒక వస్తువును లాంచ్ చేశారంటే ఆ దేశమంతా కూడా అది వెళ్ళిపోతుంది అనమాట. అంటే ఒక వస్తువును లాంచ్ చేయడానికి. అర్థమైందా ఫ్రెండ్స్? కాబట్టి ఏంటంటే వస్తువుకు ఉన్నటువంటి ఆ బలం భూప్రపంచం అంతా కూడా ఉపయోగించుకుంటుంది అనమాట. కానీ మనకు వస్తువు వాల్యూ తెలియదు. వస్తువు వాల్యూ తెలిసిన వాళ్ళు ఎవరికి తెలుసో తెలుసా? యాక్టర్లకు తెలిసింది, డాక్టర్లకు తెలిసింది. యాక్టర్లు, డాక్టర్లు డబ్బు సంపాదిస్తున్నారు తప్ప ఆ వస్తువు వాల్యూ మీకు తెలియదు. కాబట్టి, నాకు తెలియదు. కాబట్టి ఉద్యోగాల్లో ఆర్థిక స్థితి ఉందని చెప్పేసి ఉద్యోగాలు వెంబడి పరిగెట్టాం సర్వన్ నేను అండ్ చాలా మంది ఉద్యోగస్తులు. కానీ ఉద్యోగంలో ధనం లేదు, రికగ్నైజేషన్ లేదు అన్న సంగతి మాకు ఇప్పుడు అర్థమైంది. కాబట్టి అర్థమైనటువంటి 5 సంవత్సరాలకే ఉన్నత స్థితికి వచ్చాం. మళ్ళీ చెప్పాలా? అర్థమైందా మీకు? అర్థమైనటువంటి 5 సంవత్సరాలకే సర్వన్ యొక్క స్థితిగతులు మారిపోయినాయి. అర్థమైనటువంటి 5 సంవత్సరాలకే శ్రీనివాస్ యొక్క స్థితిగతులు మారిపోయినాయి. ఆర్థిక వ్యవస్థలో ముందంజలో ఉన్నారు. వీళ్ళందరూ కూడా లగ్జరీ కార్లు తీయడానికి రెడీగా ఉన్నారు. మేము కూడా రెడీగా ఉన్నాము. అర్థమైనటువంటి వాళ్ళందరికీ కూడా ఉన్నత స్థితికి వెళ్ళడానికి ఏమాత్రం సందేహం లేదు. ఇంకా అర్థం కాకపోతే అసలు మనిషివో లేదో కూడా గుర్తుంచుకోవాలి. డియర్ ఫ్రెండ్స్, అర్థం కాకుండా ఇంకా నాకు అర్థం కాలేదండి అన్నారంటే మాత్రం మీరు మనిషి కాదు. నేను చెప్తున్నాను వినండి. 90% అర్థం కానోళ్ళు భూప్రపంచం మీద ఉన్నారు. సారీ, ఇండియాలో ఉన్నారు, వెనకబడిన దేశాల్లో ఉన్నారు. 10%కి మాత్రమే అర్థమవుతుంది ఏదన్నా కానీ. కాబట్టి ఏంటంటే ఈ 10%కి అర్థమైంది ఈ రోజున వాళ్ళ దగ్గరే వాళ్ళే ఫ్లైట్లు ఎక్కగలుగుతున్నారు, వాళ్ళే లగ్జరీ కారుల్లో తిరగగలుగుతున్నారు, వాళ్ళే స్టార్ హోటల్స్ లో ఏంటి మజిలీలు చేయగలుగుతున్నారు. అర్థం అవునటువంటి 90% నిన్ను నన్ను ఎటకారం చేస్తూ కూర్చుంటున్నారు అనమాట. రామ్కోట్ అంట, ఫారెస్ట్ ఆఫీసర్ అంట, సరిగ్గా ఏంటి సాయంత్రం అవబోతికి ఆయన ఉద్యోగం చేస్తాడంట, తర్వాత సంచెట్టుకుని సోపులు అమ్ముతాడట. అంటే ఎటకారం చేసేటువంటి గుంపు 90% ఉంటే ఆర్థిక పరంగా ముందుకెళ్లేటువంటి గుంపు 10%. మళ్ళా చెప్తున్నాను, ఎటకారం చేసేటువంటి గుంపు, ఎకిలింపు చేసేటువంటి గుంపు 90% ఉంటుంది. 10% వాళ్ళ మాటలు పట్టించుకోకుండా రిలయన్స్ వెళ్ళిపోతుంది. వాళ్ళ మాటలు పట్టించుకోకుండా టాటా బిర్లా వెళ్ళిపోతుంది. అంటే ఉప్పు అమ్ముకుంటున్నారు కదా టాటా బిర్లా. రిలయన్స్ ఏమమ్ముకుంటుంది? ఎండు చేపలు, ఉప్పు చేపలు, తర్వాత ఏంటి సోపులు, సబ్బులు అమ్ముకుంటున్నారు కదా. వాళ్ళకి అర్థమైంది కాబట్టి వాళ్ళు హ్యాపీగా వెళ్ళిపోతున్నారు. ఎన్టీ రామారావు గారు నవరత్నాలు రూపాయలు అమ్ముకుని ఆయన 100 కోట్లు సంపాదించుకుంటున్నారు. అలాగే ఏంటది, ఇలా అర్థమైనటువంటి యాక్టర్స్, మహేష్ బాబు సార్ ఉన్నారంటే ఆయన ఏంటది అమ్ముతారు. ఆయన ఏంటది 12 రూపాయలు ఏదో అమ్ముతారు, థమ్స్అప్ ఏదో అమ్ముతారు. తర్వాత అక్షయ్ గారు ఉన్నారంటే ఆయన ఆర్పిక్ అర్థమైంది, ఆర్పిక్ అమ్మాలి, భూప్రపంచాన్ని ఇండియాకి అమ్మాలి అనుకుంటున్నారు. కాబట్టి ఏంటంటే యాక్టర్లు అమ్ముతున్నారు. వాళ్ళు సినిమాలు ఉన్నా గానీ వాళ్ళు యాడ్లు ఇస్తున్నారు, మన దగ్గర నుంచి డబ్బులు వెళ్ళిపోతున్నాయి. డియర్ ఫ్రెండ్స్, విన్నారా? కాబట్టి ఏంటంటే ఇది మనం ఇంకా అర్థం అవట్లేదు. ఇంకా మనకు అర్థం అవట్లేదంటే మాత్రం ఒకసారి కంట్రోల్ పెట్టుకోండి.
दिल से मिनट वाली दिख బాబు ఓ रहा। हाँ अब हम कर चुका था। మ్యూట్ లో పెట్టు. సరే నేను పెడుతున్నాను. రైట్, ఓకే, రైట్. అర్థం అవటం లేదు అని అంటే అర్థం అయ్యేటట్టు చెయ్యాలి. మనం అర్థం అయ్యేటట్టు చెయ్యాలి అని అంటే మనం సక్సెస్ అయ్యి వాళ్ళకి చూపించాలి. సబ్జెక్ట్ తెగిపోద్ది. దయచేసి ఎవరు కూడా మాట్లాడొద్దు. ఒకవేళ మీరు మాట్లాడాలనుకుంటే మ్యూట్ లో పెట్టుకోండి, ఓకేనా? రైట్. అయితే విషయం ఏంటంటే ఒక సినిమా యాక్టర్కి అర్థమవుతుంది, ఒక డాక్టర్ అంటే సెన్సిడెంట్ అమ్ముతారు, సెన్సిడెంట్ పేస్ట్ అమ్ముతారు కదా సార్, ఒక డాక్టర్ గారు అమ్ముతారు. అంటే డాక్టర్లకి యాక్టర్లకి అర్థమవుతుంది. నీకు నాకు అర్థమైతే 90% మనం లాగిడని చూస్తున్నారు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన ఏమనరు, యాక్టర్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళేమనరు. ఎందుకంటే వాళ్ళకి అసలు అపాయింట్మెంట్ కూడా ఇవ్వరు కదా. అందుకని మనం అపాయింట్మెంట్ ఇస్తాం కాబట్టి 90% అంతా సులుగాళ్ళు ఉంటారు. వాళ్ళు చెప్పేటువంటిది ఏంటంటే ఆ వాళ్ళు జీవితంలో పైకి రారు. పైకి వెళ్ళేటువంటి వాళ్ళు, అర్థం చేసుకునే వాళ్ళు, నీకులాంటి వాళ్ళు నాకులాంటి వాళ్ళు ఉంటే ఇప్పుడు దాకా బాగానే ఉన్నావు కదరా, ఇప్పుడు ఏమన్నా బుర్ర పాడైందా, సోపులు పేస్ట్ కట్టుకుని తయారయ్యావు అంటాడు. అంటే వాడెవడు అని అంటే వాడెవడంటే అవివేకి, అజ్ఞాని. అలాంటి వాళ్ళ మాటలు మీరు పట్టించుకోవద్దు. 90% నెట్వర్క్ వాళ్ళకి తెలియదు. 90% వాళ్ళకి 90% తెలియదు. తెలిస్తే అయితే గీతే ఒక 10% మాత్రమే తెలుస్తుంది వాళ్ళకి. 90% తెలిసినట్టు యాక్ట్ చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళని ఏమంటారంటే అవివేకులు అని చెప్తూ ఉంటారు అనమాట. అవివేకులు చెప్పినటువంటి మాటలు, కాకులు అరుపులు పట్టించుకోవద్దండి. వాళ్ళ అవివేకులు మాట్లాడేటువంటి మాటలు పట్టించుకొని ఇప్పుడు వరకు నెట్వర్క్స్ యొక్క వాల్యూస్ తీసి పడేసేసి అసలు నెట్వర్క్ అంటేనే ఒక నెగిటివ్ పార్ట్ చేసేసి ఎలా తయారైపోయిందని అంటే నెట్వర్క్ ఒక భూతంగానో, ఒక దెయ్యంగానో, లేకపోతే ఒక రాక్షసు లాగో చూడడం స్టార్ట్ చేశారనమాట అండి. ఇంకా వాళ్ళు 90% ఉన్నారు, జాగ్రత్త. 90% లోంచే మనం 10% పీపుల్స్ ని బయటికి తీసుకురావాలండి. అంటే మనం ఎంత కృషి చేయాలి, ఎంత పేషెన్స్ గా ఉండాలి, ఎంత నాలెడ్జ్ మనం ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎంత వాళ్ళతోటి సామరస్యంగా ముందుకు వెళ్తూ ఉండాలి, ఎంత పేషెన్స్ వాళ్ళతో పెట్టాలి, ఎంత జ్ఞానాన్ని వాళ్ళకి ఇవ్వాలి, ఎంత కష్టపడాలి, ఎన్ని ఫోన్లు చేయాలి. బాబు ఇక్కడ విఏఎఫ్ ఉందండి, వెళ్దాము అంటే వానికి 100 ఫోన్లు చేసి 200 సార్లు అతని దగ్గరికి వెళ్తేనే తప్ప విఏఎఫ్కి రావట్లేదు. వాళ్ళు వస్తారు, వచ్చి చూసిన తర్వాత వాళ్ళకు అప్పుడు మార్పు వస్తుంది. అంటే ఆ ఆ 100%, ఆ 90% నుంచి మనం వాడిని ఏదో రకంగా తీసుకొస్తేనే తప్ప వాడికి నెట్వర్క్ అర్థం కాదు. ఎందుకనంటే సార్ నాకు ఏదైనా ఉద్యోగం ఉంటే ఇవ్వండి సార్, నేను చేసుకుంటానంటాడు తప్ప నెట్వర్క్లో లక్షలు కోట్ల రూపాయలు సంపాదించుకోవచ్చు అనేటువంటిది ఎక్కడ కనిపిస్తుంది అంటే ఒక పెద్ద పెద్ద మీటింగ్స్ లో తప్ప మనకి ఎక్కడ కనిపిస్తుంది. కాబట్టి ఏం చేయాలంటే అక్కడికి మనం వెళ్ళాలంటే ఏం చేయాలి? ఖచ్చితంగా ఈ 90% గాని తీసుకెళ్లి అక్కడ 10% గుంపులో మనం కూర్చోబెడితే తప్ప ఆడ బుర్ర చేంజ్ అవ్వదు. ఇక్కడ మేము డిపార్ట్మెంట్ వాళ్ళము, అర్థమైంది, డిపార్ట్మెంట్ ని కూడా విడిచిపెట్టేస్తున్నాము, సెలవులు పెట్టేస్తున్నాము అంటే కూడా అర్థం కానటువంటి జనాలు చాలా మంది ఉంటారు. వాడిని దేవుడు కూడా మార్చలేడు, వాడు దరిద్రుడిగానే అలా ఉంచండి. ఇంకో మాట చెప్పి నేను వేరే అంశానికి నేను వెళ్తాను. అదేంటనంటే నెట్వర్క్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్. నేనేమంటానంటే కష్టపడి పని చేసేవాడంత దరిద్రుడు, ఇంకోటి మాట చెప్తున్నాను అంటే కష్టపడి పని చేసి డబ్బు సంపాదించేవాడంత దరిద్రుడు, వాడంత బీదవాడు మరొకడు లేడు. మళ్ళీ చెప్పాలా? కష్టపడి అంటే నెక్ అబౌవ్ కష్టపడాలి తప్ప బిలో కష్టపడేవాడు అంతా కూడా బీదవాళ్ళుగానే చనిపోతారు. బాడీతో పనిచేసే వాళ్ళంతా కూడా ఉద్యోగస్తులు అనమాట. ఎందుకనంటే నీ బుర్ర నీ బాస్ ఉంది కదా, నీ చూపు నీ బాస్ ఉంది కదా, నీ మాట నీ బాస్ మాట్లాడతాడు కదా, నువ్వు తినే తిండి మీ బాస్ తింటాడు కదా, మీ బాస్ తినగా ఏమన్నా కిందకైనా పడేస్తే అది తింటావు కదా. కాబట్టి బుర్ర ఉండదన్నమాట, బాడీయే ఉంటది ఉద్యోగాల్లో. కాబట్టి అలాగ నువ్వు పనిచేసిన వాళ్ళ నువ్వు బీదవాడిగానే చనిపోతావు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే నీ బుర్ర నీది పనిచేయాలంటే అది నెట్వర్క్ లో మాత్రమే. నీ బాడీ నీకు సహకరించాలి అని అంటే అది నెట్వర్క్ లో మాత్రమే. మన బుర్రతో మనం పనిచేయాలంటే అది వెస్టేజ్ లో మాత్రమే పనిచేయొచ్చండి. మన బాడీతో మనం పనిచేయాలని అంటే అది వెస్టేజ్ లో మాత్రమేనండి. కాబట్టి ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే డబ్బులు కష్టపడి బాడీతో కష్టపడి సంపాదించేవాళ్ళు 40 సంవత్సరాలు కష్టపడతారు.
బుర్రతో కలిసి కష్టపడేవాడు వాడు 5 సంవత్సరాలు మాత్రమే సంపాదిస్తాడు, జీవితాంతం లైఫ్ ఎంజాయ్ చేస్తాడు. ఆ బుర్రతో పనిచేసేటువంటిది ఏదన్నా ఉందంటే అది వెస్టేజ్ మాత్రమే. బంగ్లాదేశ్ ఆర్థిక శాస్త్రవేత్త ఒక మాట చెప్తాడు, అదేంటనంటే నువ్వు నిద్రలో కూడా డబ్బులు సంపాదించలేకపోతే, నిద్రలో కూడా నువ్వు మనీ సంపాదించలేకపోతే భూమి మీద నీకంటే దరిద్రుడు ఇంకోడు లేడంటాడు. నిద్రపోయేటప్పుడు డబ్బులు సంపాదించడం ఏంటి? అది నెట్వర్క్ లో మాత్రమే. నువ్వు 5 సంవత్సరాలు కష్టపడి కనీసం రోజుకి 1,00,000 గంటలు నువ్వు పనిచేయగలిగితే, మళ్ళా చెప్తున్నాను, ఒక 5 సంవత్సరాలు కష్టపడి రోజుకి 1,00,000 గంటలు నువ్వు పనిచేయగలిగితే నీకంటే ధనికుడు ఇంకోలేడు. ఓకే, నేనేమంటున్నాను, కష్టపడకుండా ఎలా సంపాదిస్తాం? 5 సంవత్సరాలు కష్టపడు, జీవితాంతం లైఫ్ అంతా కూడా నువ్వు ఫుల్ ఎంజాయ్ చేస్తూ నీకు కావలసినటువంటి ప్రపంచాన్ని చుట్టుకొని రావచ్చు, ప్రతి దేశానికి వెళ్ళిపోవచ్చు. ఎందుకనంటే వీసా పాస్పోర్ట్ ఉండాలి తప్ప కంపెనీ డబ్బులు ఇవ్వడానికి, ట్రావెల్ ఫండ్ ఇవ్వడానికి ఏమీ కుదవలేదండి. ఇప్పుడు నా కంపెనీ, నా ట్రావెల్ ఫండ్ 8 లక్షలు ఎంత ఉంది. కాబట్టి ఏంటంటే నేను వెళ్ళడానికి నాకు నా డిపార్ట్మెంట్ పాస్పోర్ట్ ఇవ్వటం లేదు, ఎన్ఓసి ఇవ్వటం లేదు. కాబట్టి మీతో పాటు దేశాలు తిరగలేకపోతున్నాను. కానీ నా దగ్గర ఒక 8 లక్షలు 9 లక్షలు ఉంది ట్రావెల్ ఫండ్. దాన్ని ఇంటికి వాడేశాను నీట్ గా. అర్థమవుతుందండి? కాబట్టి ఏంటంటే మనము ఎక్కడ డబ్బులు ఉన్నాయో అక్కడ వెతకాలి. ఎక్కడ డబ్బులు ఉన్నాయంటే నెట్వర్క్ కాదండి, ఎక్కడ డబ్బులు ఉన్నాయనంటే పని గంటలు పెంచితే డబ్బులు ఉన్నాయి. ఏం చెప్పాను? పని గంటలు పెంచితే డబ్బులు ఉన్నాయి. పని గంటలు అంటే సర్వన్న 8 గంటలకు పనిచేస్తారు, 8 అవర్స్ డ్యూటీ. నాది 8 అవర్స్ డ్యూటీ. 8 అవర్స్ డ్యూటీ పనిచేస్తే 24 గంటల్లో మాకు వచ్చేటువంటి శాలరీ ఎంతంటే నాకు 1 lakh వస్తుంది, సర్వన్కి ఒక 70,000-80,000 దాకా వస్తుంది. ఇప్పుడు అలా కాదు, పని గంటలు పెంచుకుందాం. ఏమ్మా, ఏం చేశాను? పని గంటలు పెంచుకుందాం అని చెప్పేసి తెలివితేటలుగా పని గంటలు పెంచుకోవడం స్టార్ట్ చేస్తాం. పని గంటలు అంటే ఏంటి? రోజుకి ఎన్ని గంటలు ఉంటాయి? 24 గంటలు ఉంటాయి. మరి పని గంటలు ఎలా పెంచుకోగలవు? ఇప్పుడు సర్వెంట్ టీం నియర్లీ 40,000. ఆయన ఏం చేస్తాడు? ప్రతి లీడర్ని తయారు చేస్తాడు. అంటే ఇంచుమించు ఒక 1000 మంది లీడర్లు తయారు చేసి 100 మందిని ఇక్కడ కూర్చోబెట్టాడు ఆయన. ఇక్కడ 100 మంది కనీసం రోజుకి ఒక 2 గంటల నుంచి ఒక 3 గంటలు కష్టపడ్డారు అనుకుందాం. ఒక 100 మంది 3 గంటలు కష్టపడితే ఎన్ని గంటలు అండి? 3,000 గంటలు. అంతేనా? 100 గంటలు, 100 మంది 3 గంటలు కష్టపడితే 3 గంటలు కష్టపడితే 300 గంటలు. నా లెక్క సరిపోయింది అనుకుంటాను మీకు. ఇప్పుడు దాన్ని ఏం చేస్తున్నాడంటే సర్వన్ గాని నేను గాని రోజుకి 1,00,000 గంటలు పనిచేసేటట్టు టీమును తయారు చేసుకుని ముందుకెళ్తున్నాం. ఒక బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా మీకు. అమెరికా అంత తొందరగా ఉన్నతమైన దేశం ఎలాగైపోయింది? చైనా అంత తొందరగా ఉన్నతమైన దేశం ఎలాగైపోయింది? అక్కడ యాక్టర్లని, డాక్టర్లు, మధ్యవర్తులు లేకుండా డైరెక్ట్ నేరుగా వస్తువును కన్జ్యూమర్ చేరుస్తున్నారు. అండ్ రెండోది ఏంటంటే ఆ కింద ఎవరైతే రిఫర్ చేస్తున్నారో ఆ టైం అంతా వాళ్ళకి రోల్ అప్ అయ్యేటట్టు చూసుకుంటున్నారు. ప్రతి వాని గంటలు టైం అవర్స్ పెంచుకుంటున్నారు, పని గంటలు పెంచుకుంటున్నారు. ఈ రోజు నా పని గంటలు ప్రతి రోజు నేను ఒక 1000 గంటల నుంచి 2,000 గంటలు పనిచేస్తున్నాను. సర్వెంట్ సార్ కూడా అంతే. అంటే ఇక్కడ విషయం ఏంటంటే పని గంటలు పెంచుకునేటువంటి దేశాలన్నీ కూడా ఉన్నత స్థితికి వెళ్ళిపోయినాయి. అది జపాన్ కావచ్చు, అది అమెరికా కావచ్చు, అది చైనా కావచ్చు. ఈ రోజున సేమ్ అదే పరిస్థితులు తీసుకొచ్చి ఈ దేశంలో పెట్టారు. అర్థమైనటువంటి వాళ్ళు పని గంటలు పెంచుకొని ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకుంటున్నారు. మేము ఎలా కబుర్లు చెప్పుకుంటే ఇలా జూమ్ మీటింగ్లు పెట్టుకుంటుంటే చాలు, మాకు వచ్చే 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు ఆగవండి. ఎందుకని? మీకోసం మీరు కింద వాళ్ళందరూ కూడా బ్రష్ చేస్తే ఆ పాయింట్ పై వరకు, సోప్ స్నానం చేస్తే ఆ పాయింట్ పైకి. ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చిందంటే కేమ్ ఫ్రమ్ అమెరికా, ఇండియా కాదు. ఇప్పుడు అందుకనే మన భారత ప్రధాని గారు ఏం చెప్తున్నారు? మన వస్తువులు వాడండి, ఆర్థికంగా మన దేశాన్ని బాగు చేయండి, మీ అంతటి మీరు బాగుపడండి, దేశానికి కూడా ఒక టీడీఎస్ ఇవ్వండి. ఈరోజు సర్వన్ సార్ టీడీఎస్ నియర్లీ 14,000 15,000 ఉంటుంది. నాది కూడా 15,000 16,000 ఉంటుంది. అంటే టీడీఎస్ గవర్నమెంట్ కి ఇచ్చి మిగతాదంతా కూడా మా అకౌంట్లో వేసుకుని మేమే ఎంజాయ్ చేస్తున్నాం, గవర్నమెంట్ కి కూడా మా దేశానికి కూడా ఎక్కువ సర్వీస్ చేస్తున్నాం. ఈ రోజున
అలాగే ప్రతి దేశం కూడా టీడీఎస్ ఇవ్వడం ద్వారా దేశం బాగుపడుతుంది. ఆ తర్వాత వ్యక్తి బాగుపడుతున్నాడు. ఈ రోజున అదే అవకాశం నీ చేతిలోకి వచ్చింది. కాబట్టి ఏంటంటే 10 గంటలు పెంచుకోండి, ఆలోచన విధానాన్ని మార్చుకోండి, తర్వాత ఆర్థిక స్థితిని పెంచుకోండి. బాగా చదువుకున్నావా? సూపర్. ఉమ్, ఆ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నావా? సమాధి తవ్వుకుంటున్నావు. ఆ, ఎవరైతే ఉద్యోగం వచ్చిందో సమాధిలోకి వెళ్ళిపోతావు. అంటే మీ బాస్ మీ పని చేస్తాడు, మీ మాట మాట్లాడతాడు. మీ బాస్ ఏమి చెప్తే అదే చేయాలి అంటే నీకు టైం నీ చేతుల్లో లేదు. నీ బాస్ ఏది చెప్తే అదే చేయాలి, నీ తెలివితేటలు పనికిరావు. నీ బాస్ ఏది చెప్తే అదే చేయాలి, ఎప్పుడు రమ్మంటే అప్పుడే రమ్మాలి, ఎప్పుడు పొమ్మంటే అప్పుడే పోవాలి. అంటే ఎవ్రీథింగ్, ప్రతి వ్యక్తి కూడా మీ బాస్ చేతిలోకి వెళ్ళిపోతున్నాం. ఈ రోజున మీకు ఒక ప్రశ్న ఇస్తున్నా సూటుగా, నీ వాల్యూ ఎంత? ఏంటండి నీ వాల్యూ ఎంత? ఎంత ఎంత విలువైనటువంటి మనిషివి? నేను చెప్తున్నాను వినండి. ప్రతి పర్సన్ కూడా 25 కోట్ల రూపాయలు విలువైన మనిషి. చెప్పండి, 25 కోట్ల రూపాయలు విలువైన మనిషి. ఏంటి 25 కోట్లు అంటున్నారు ఏంటి అంటారేమో. అంటే మీ కళ్ళు కాస్ట్ ఎంత చెప్పండి. మీ టీత్స్, డెంటల్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే పళ్ళు సెట్ కడితే ఎంతో అడగని చెప్తాడు ఆయన. అంటే ప్రతి దానికి కూడా వాల్యూ ఉంది. బ్రతికుండగా బ్రతికున్న వాళ్ళకి మాత్రమే, చనిపోయినటువంటి వాళ్ళకి కాదు. బ్రతికున్నటువంటి వాళ్ళు 25 కోట్ల రూపాయలు. కిడ్నీ కాస్ట్ ఎంత? ఆరోగ్యమైనటువంటి కిడ్నీ కాస్ట్ ఎంత? హార్ట్ కాస్ట్ ఎంత? స్కిన్ కాస్ట్ ఎంత? నెయిల్ కాస్ట్ ఎంత? ఇట్లా చూసుకుంటే 25 కోట్ల రూపాయలు విలువైన మనిషివి నువ్వు 5,000కి, 10,000కి, 30,000కి, 40,000కి, లక్షకి తాకట్టు పోతున్నాము అని అంటే ఈ విషయం ఫారినర్స్ మీన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, జపాన్, రష్యా, సోవియట్ రష్యా వీళ్ళందరికీ తెలిసిపోయింది. తెలిసిపోయి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ప్రతి మనిషి యొక్క విలువల్ని పెంచుకుంటున్నారు. అంటే నీ విలువ ఎక్కడో ఒక ఫ్యాక్టరీకో లేకపోతే ఒక ఆఫీసర్ గానో నువ్వు వాళ్ళకి అడాప్ట్ అయిపోకూడదు. నీ విలువ నీకు తెలిస్తే నువ్వు సమాజంలో ఒకటిగా ఉంటావు. మరలా చెప్పాలా? నీ విలువ నీకు తెలిస్తే సమాజంలో ఒకటిగా ఉంటావు తప్ప సమాజంలో ఉండవు. సమాజంకు వేరే ఉంటావు. నీ విలువ నీకు తెలియక రకరకాల ప్రయత్నాలు చేసి నలుగురితో నారాయణ, కులంతో గోవింద అని చెప్పేసి 90% కొట్టుకొని 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 పొద్దుపోయి చనిపోతున్నావు. డియర్ ఫ్రెండ్స్, ఈ రోజున యు ఆర్ ది సెపరేట్ ఫ్రమ్ ది వరల్డ్. నీ శక్తి చెప్పా, నువ్వెంత గొప్పడవో చెప్పా, నెట్వర్క్ వాల్యూ కూడా చెప్పా. ఈ నెట్వర్క్ వాల్యూ గురించి తెలుసుకున్న తర్వాత మన్మోహన్ సింగ్ సార్ 1996లో దీన్ని తీసుకొచ్చి అమెరికా ఎలా బాగుపడ్డదో సేమ్ తీసుకొచ్చి, జపాన్ ఎలా బాగుపడ్డదో సేమ్ తీసుకొచ్చి, ఇలా తీసుకొచ్చి ఇండియాలో పెట్టారు ఆయన. కాకపోతే ఆయన చట్టం చేయలేకపోయారు. అయితే ఆ అది ఏదో మాకులాంటి వాళ్ళు కొంతమందికి తెలిసింది కాబట్టి ఫెయిల్ అయిపోయాం. కారణం ఏంటంటే ఎక్స్పీరియన్స్ లేనటువంటి, లేకపోతే స్కిల్ లేనటువంటి, ట్రైనింగ్ లేనటువంటి పరిస్థితుల్లో కారు నడిపితే ఏముందండి, ఎదురుగుంటూ ఉండేటువంటి దాన్ని గుద్దేసుకుంటాం. అవునా కాదా? ట్రైనింగ్ వచ్చి దాని స్కిల్ వచ్చి నడపడం వస్తే డొక్కు కారుని కూడా ఊరంతా తిప్పొచ్చు. అదే కొత్త కారు ఇచ్చి నీకు ట్రైనింగ్ లేకపోతే నువ్వు పెడితే ఏమవుతుంది చెప్పండి? ఎదురుగుంట దాన్ని గుద్దేస్తాం. కాబట్టి ఈ రోజున ట్రైనింగ్ లేకుండా, నాలెడ్జ్ లేకుండా, ప్రొడక్ట్ నాలెడ్జ్ లేకుండా, ఒక సిఎంటి గురించి తెలుసు, ఒక ప్రొడక్ట్ ఏదైనా బిజినెస్ ప్లాన్ గురించి తెలియకుండా, ఒక నెట్వర్క్స్ వాల్యూ తెలియకుండా ఏదో అడవడ వచ్చేసింది, ఏదో చెప్పేశారు, నాకు ఎమోషనల్ అయిపోయాను, 10 మందికి ఫోన్లు చేసి చెప్పేశాను. నో, నేను ఎమోషనల్ అయిపోయాను 100 మందికి చెప్పేశాను. నో, అవ్వదు, నీ వల్ల కాదు, నీ మాట ఎవరు వినరు. ఉదాహరణకు ఒక మాట చెప్తే మీకు చాలా బాగా అర్థమవుతుందని నేను అనుకుంటాను. మొన్న వైజాగ్ నుంచి ఒక అమ్మాయి వచ్చింది, వచ్చి చెప్తుంది అనమాట, సార్ నేను 20 మంది కంపౌండర్లు కూర్చోబెట్టి నేను చెప్పాను సార్, కానీ ఒక్కళ్ళు కూడా నా మాట వినలేదు సార్ అనేస్తుంది. వినడానికి నువ్వు ఏమన్నా స్కిల్డ్ పర్సన్వా? లేకపోతే వినడానికి వాళ్ళ అసలు మంచోళ్ళు కాదు సార్ అంటుంది. అసలు మంచోళ్ళు కానటువంటి వాళ్ళు ఎవరు, అది ముందు తెలుసుకోవాలి. వాళ్ళు చాలా మంచివాళ్ళు కాబట్టి వాళ్ళు 20 మంది కూర్చున్నారు. నువ్వు చెప్పలేనటువంటి స్థితిలో ఉన్నావు, అంటే ట్రైనింగ్ లేనటువంటి పరిస్థితిలో ఉన్నావు, ఆ 20 మందిని చంపేశావు. మీకు ఒక మాట చెప్తాను, సింపుల్ గా అర్థమైపోతుంది. కొత్త కారు, ఇన్నోవా కారు, క్రిస్టా కారు పెట్టావు, రండి 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 అని పిలుస్తున్నావు, వస్తున్నారు. మొత్తం అంతా క్రిస్టా కారు అంతా నిండిపోయింది 12 మందితోటి. 12 మంది నిండిపోయింది. హైదరాబాద్ ప్రయాణం చేద్దాం రండి, ఏం పర్వాలేదని తూలిపోయి ఆ స్టీరింగ్ మీద పడిపోయావు. అంటే నీకు మందు తాగేసి ఉన్నావు అనమాట.
అప్పుడు ఆ 12 మంది దాంట్లో ఉంటారండి? ఉంటారా? అంటే మనం సరైనటువంటి స్థితిలో ఉండి, మనము స్టడీగా ఉండి, మనకు కావలసినటువంటిది మనం నేర్చుకున్నట్లయితే 20 మందికి 20 మందిని మనం చేర్చు. ఆ కారులో ఎక్కారు, ఏం పర్వాలేదు, ఫుల్ నాకు వచ్చేసి నేను బ్రహ్మాండంగా నడపగలనన్నా ఉండరు. ఎందుకనంటే నువ్వు తూలు పడిపోతున్నావు, తాగేసి ఉన్నావు. అలాంటప్పుడు నీతోటి ఎవరు ప్రయాణం చేస్తారు? నీ వస్తువు ఎవరు కొంటారు? అయ్యేమన్నా మందులేమో తెలియదు కదా. ఆ సబ్బు రాసుకుంటే మొత్తం అంతా, ఆ శరీరం అంతా ఏమైనా అయిపోద్దేమో. నువ్వు అనుమానంగా చెప్తుంటే, నీకు ధైర్యం లేకుండా చెప్తుంటే, యు ఆర్ నాట్ ఏ ఏంటది, హెల్త్ అడ్వైజర్. కాబట్టి నా మాట ఎవరు వినటం లేదంటే తప్పు ఎవరిది? నీది. నువ్వు వినాలి అని అనుకుంటే నువ్వు ధైర్యంగా చెప్పాలి. నువ్వు స్కిల్ నేర్చుకోవాలి. ఒక 6 months దాని పని మీదే ఉండాలి. అది నీ జీవితంలో ఒకటైపోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఎంత పిచ్చి ఉండాలంటే, ఎంత దీని మీద ఆ ఎంత దీని మీద ఉంటే వెస్టేజ్ నీకు డబ్బులు ఇస్తుంది అంటే, ఉదాహరణకు ఒకటి జరిగినటువంటి సన్నివేశం మీకు చెప్పక తప్పదు. అప్పుడు కొత్తలో సర్వన్ జాయిన్ అయ్యారు, శ్రీనివాస్ జాయిన్ అయ్యారు. అయితే నేను అప్పుడు స్టార్ డైరెక్టర్ గా ఉండేవాడిని. వరంగల్ చూసుకున్నాను, ఆ, వరంగల్ చూసుకున్నాను, ఖమ్మం చూసుకున్నాను. కొత్తగూడెంలో మీటింగ్ పెట్టాడు సర్వన్. పెడితే కొత్తగూడెంలో మీటింగ్ చేస్తున్నాను అంటే, మా చిన్న పాప, ఆవిడ మ్యారేజ్ రేపే. నేనేమో వారం రోజుల నుంచి తిరుగుతున్నా ఈ సర్వనంద్ వెనకాల, లేకపోతే ఈ శ్రీనివాస్ వెనకాల. పాప పెళ్లి రేపు. అప్పుడు ఆ, నాకు తెలిసి ఇక్కడ ఏమి చెప్పలేదు. కరెక్ట్ గా పెళ్లి అయ్యే టయానికి అక్కడ దిగారు. నన్ను ఏమంటారు పెళ్లి పందిట్లో వాళ్ళు? పిచ్చోడు అంటారా? వీడికి పట్టుదల, వీడికి ఏంటిది, వీడికి పట్టించుకోలేనోడు అంటారా? అసలు వీడికి బుర్రలేదు అంటారా? లేదా ఈ పిచ్చోడు అంటారా? అన్ని అనేసేటి అన్ని కూడా అనేశారు. మా వాళ్ళు కూడా తిట్టేసుకున్నారు. చివరికి ఏంటి పరిస్థితి? ఇప్పుడు అప్పుడన్న మాటలు ఇప్పుడు ఉన్నాయండి. ఇప్పుడేంటి పరిస్థితి? 3 to 4 lakhs ఇన్కమ్. ఎవరు అడిగితే అంత వాళ్ళకి ఇవ్వచ్చు. ఈ రోజున వాళ్ళకి కావలసిన సప్లై ఇవ్వచ్చు. అర్థమైందండి? అంటే ఆ రోజు నేను వెళ్ళకపోతే పెళ్ళి అవుతుందండి? ఆగుతుందండి? అయిపోద్ది కదా. ఆ రోజు ఖమ్మంలో, ఆ రోజు వరంగల్లో, ఆ రోజు కొత్తగూడెంలో నేను వెళ్ళకపోయి ఉంటే సర్వన్ సెలెక్ట్ అయ్యి ఉండేవాడు కాదు. శ్రీనివాస్ పెట్టాడు. సర్వన్ అప్పుడు జాయిన్ అవ్వలేదేమో. నా యొక్క మీటింగ్స్ విని, నా యొక్క ఇది విని, ఇలాంటి వాళ్ళందరూ జాయిన్ అయ్యి ఈ రోజు శ్రీనివాస్ కి 90,000 మంది టీం ఉంది. ఈ రోజు శ్రీనివాస్ నుంచి 3 లక్షల నుంచి 4 లక్షల పీవీ వస్తుంది. అంటే ఆ రోజు పెళ్లికి నేను వెళ్ళిపోయి పెళ్లిలో ఉంటే వీళ్ళు నాకు వచ్చే ఉండేవాళ్ళండి. ఇప్పుడు పిచ్చోళ్ళు ఎవరు? బాధ్యత లేని వాళ్ళు ఎవరు? వాళ్ళు. కాబట్టి ఏంటంటే టైం దేనికి వెచ్చించాలి, ఎందులో పిచ్చిగా ఉండాలి. ఇందాక ఒక అతను ఫోన్ చేసి నేను చెప్పాను, బాబు జూమ్ లోకి రానైనా నీకు లైఫ్ దొరుకుతుంది అంటే, కొత్తగా జాయిన్ అయ్యాడు అనమాట. అంటే బర్త్డే ఉందండి, పిల్ల బర్త్డే ఉందండి అని నాకు ఫోటో పెట్టాడు, పిల్ల బర్త్డే. అంటే ఎంత మూర్ఖంగా ఉంది దేశం. నువ్వు ఎలా పైకి వస్తావు? నీకు కసేది, నీలో మార్పేది. మార్పు లేకుండా మార్పు లేకుండా సక్సెస్ దొరికిపోద్దా అండి? కాబట్టి ఏంటంటే మీకు విషయం గుర్తు చేసుకోండి, సీరియస్ గా ఉండాలి. ఏ విషయానికన్నా సీరియస్ గా ఉంటేనే జీవితం పరమావధిగా ఉంటుంది. సీరియస్ లేకుండా ఏదో ఒక చెయ్యి వేసి నేను బ్రాంజ్ అయిపోవాలి. నిన్న ఒక సన్నివేశం, ఒక 15 మంది ఆడవాళ్ళని విఏఎఫ్ క్యాంప్ తీసుకువెళ్తున్నా. నేను కారులో వెళ్ళిపోయాను అనుకోండి. ఆ ఆడపిల్లలు ట్రైన్ ఎక్కారు. అసలు కూర్చోడానికి కూడా ప్లేస్ లేదు, నిలబడి వచ్చారు. కానీ ఆ విషయాన్ని నేను ఇన్ఫర్మేషన్ తీసుకొని నేను వాళ్ళ కోసం చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. నాకు వాళ్ళు వచ్చి వాళ్ళ బాధలు చెప్పడానికి వీల్లేదు. వచ్చారా లేదా అన్నటువంటిది ఇంపార్టెంట్ తప్ప, నేను నిలబడి వచ్చాను, నేను కష్టపడిపోయి వచ్చాను. జీవితం కోసం 1 year మీరు సీరియస్ అవ్వలేరా? నేను చెప్తున్నాను, ఆ 15 మంది ఆడపిల్లలు నెక్స్ట్ ఇయర్ ఇదే రోజుల్లోకెల్లా వాళ్ళు సొంత కారులో ప్రయాణం చేస్తారు, నో డౌట్. ఎందుకనంటే కష్టపడిందే, ఇష్టపడి కష్టపడిందే ఖచ్చితంగా పైకి రారని చెప్పేసి నేను మీకు ఈ జూమ్ లో తెలియజేస్తున్నాను, డియర్ ఫ్రెండ్స్. వింటున్నారా? కాబట్టి ఏంటంటే సీరియస్ అవ్వండి. 18 సంవత్సరాలు చదువుతాడు వాడు, 18 సంవత్సరాలు చదువుతాడు, సర్టిఫికెట్ తీసుకుంటాడు.
ఆఫీసులు అంటే అడుక్కుంటాడు. ఏంటంటే ఆ బాధ నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ ఒక 6 నెలలు చదువుకోండి, 1 ఇయర్ సీరియస్ గా ఉండండి, జీవితాలు మార్చుకోండి అంటే ఇది ఒక ఏంటది ఏదో ఆ, ఏదో అయిపోద్దట, ఏదో ఏంటో జాయిన్ అవ్వట్లేదట, లేకపోతే ప్రొడక్ట్ తింటలేదట. కబుర్లు ఎందుకంటే నాకు అర్థం కావట్లేదు. చేసి చూపించండి, మీరు సీరియస్ అవ్వండి. వెళ్ళిన దగ్గర ప్రొడక్ట్ మీరు వేసుకోండి. అతనికి చెప్పేటప్పుడు ఆమ్లా వేయండి, స్పిరులినా వేయండి, ఫ్లాక్స్ వేయండి, వేస్తూ చెప్పండి. లోపల తీసుకుంటూ ఇంటేక్ చేసుకుంటూ మీరు చెప్పండి. అంతే తప్ప స్పిరులినా అండి చాలా బాగుంటుందండి ఎవరు తీసుకోరండి. నువ్వు డాక్టర్ అయితే కదా, డాక్టర్ సింపుల్ గా రాసేస్తాడు, రాసేసి తీసుకోమంటాడు. ఎందుకంటే అతను డాక్టర్ కాబట్టి, బయట బోర్డు ఉంది కాబట్టి. అర్థమవుతుందా? అది రావట్లేదు వేసేది. అయితే ఆ బయట బోర్డు ఉంది కాబట్టి, నీకే బోర్డు ఉంది, ఏ బోర్డు లేదు కాబట్టి నీకు నువ్వే బోర్డు. అది పెట్టు, ఫ్యాన్ పెట్టు, నీకు నువ్వే బోర్డు. మేమేం చేస్తుంటామంటే కొత్త వాళ్ళకి వెళ్ళినప్పుడు వాళ్ళకి స్లో పెట్టు, స్లో పెట్టు. మేము కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మేము ఏం చేస్తామంటే మేము ఇంటేక్ చేస్తూ వాళ్ళకి చెప్తాం, ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నో డౌట్ ఇప్పుడు కూడా 1 to 1 వెళ్తా ఉంటాం. కాబట్టి ఏంటంటే ప్రొడక్ట్ తీసుకునే విషయంలో కూడా మనం చాలా జాగ్రత్త వహించి మనము మనము వాళ్ళు ఎదుర్కొంటే మనం వేసుకోలేదు అనుకోండి, తీసుకోలేదు అనుకోండి, వాడిని మనం చేతులారా చంపేసిన అవుతాం. వాళ్ళ లైఫ్ పోతుంది కదా. నీ చెప్పే విధానం తెరవలేకపోతే వాళ్ళ లైఫ్ నీ చేతులతోటి నాశనం చేసిన వాడు అవుతావు కదా. డియర్ ఫ్రెండ్స్, ఈ రోజున మీకు ఆ, ఒక మంచి ఆలోచన రావాలనే ఉద్దేశంతో నేను చెప్పేటువంటి ఈ విషయం. మీకు ఇంకొక ఆ విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. వెస్టేజ్ లోకి వస్తున్నాను. ఈ రోజు భూ ప్రపంచం మీద ఆ, ఏమైనా నెట్వర్క్లు ఉన్నాయంటే 4-5 వేల నెట్వర్క్స్ ఉన్నాయి. అందులో మన ఇండియాకి దగ్గర దగ్గర ఒక 2,000 నుంచి 3,000 నెట్వర్క్స్ లోపలికి వచ్చేస్తాయి. కారణం ఏంటంటే నెట్వర్క్ కి ముడి పదార్థం ఏంటంటే మనుషులు. కాబట్టి మన దేశానికి రానటువంటి నెట్వర్క్ ఏది ఉండదండి. కాబట్టి నెట్వర్క్ ఇండియాలో ప్రబలిపోతున్నాయి. దాంట్లో వెస్టేజ్ అనేటువంటిది అంతకంతకి ఎదిగిపోతుందండి. మీరు ఢిల్లీ వచ్చుంటే తెలుసుంటది. 50 నుంచి 60 వేల మంది అలా వాళ్ళు చూస్తుంటే కన్నులు పండుగ అయిపోయింది అనమాట. వెస్టేజ్ ఖచ్చితంగా సక్సెస్ అయిపోతుంది. ఇండియాలో టాప్ వన్ పొజిషన్ లో ఉంది. ఇది ప్రపంచంలో నెంబర్ 1 పొజిషన్ కి వెళ్ళడానికి ఎంతో టైం పట్టదు. నెట్వర్క్ అనేటువంటిది 5 సంవత్సరాలు నిలబడితే అది నిలబడిపోయినట్టే అండి. ఇప్పటికి 20,000 సంవత్సరాలు, 20 సంవత్సరాలు మంది బ్రహ్మాండంగా మన గ్రాఫ్ పైకి వెళ్తుంది తప్ప డౌన్ చూడట్లేదు. అండ్ ప్రొడక్ట్ 2 ప్రొడక్ట్ తో స్టార్ట్ చేసి మనము ఇప్పుడు 400 ప్రొడక్ట్లకు వెళ్ళిపోయాము. మనకి 19 కేటగిరీస్ లో మనకి యాజమాన్యం మనకు అందిస్తుంది. 19 కేటగిరీస్ కూడా వరల్డ్ క్లాస్ కేటగిరీస్. అండ్ అంత మాత్రమే కాదు, ఆకులు, పువ్వులు, కాయలు, విత్తనాలతో తయారు చేసేది. ఇది వేడి చేస్తుంది. అంటే వేడి చేస్తుంది అంటే ఇది ఒక ఫారెన్ ఫుడ్ కాబట్టి, ఫారెన్ ఫుడ్ మీన్ తినే ఫుడ్ ప్రతిరోజు ఫుడ్ కాకుండా వేరే ఫుడ్ మన లోపల పంపించగానే సెల్స్ కొంచెం అడవడయి వేడి చేస్తా తప్ప దీనివల్ల మనకు నష్టమేమి వచ్చేది కాదు. కాబట్టి నేను ఇచ్చేటువంటి అడ్వైజ్ మీరు ఫాలో అవ్వండి. మీరు శాంపుల్ గా కొన్ని బాటిల్స్ పెట్టుకొని డెమోస్ మీరు వేసుకుంటూ వాళ్ళకి చెప్పాలి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు తింటూ వాళ్ళు చెప్పారనుకోండి, వాళ్ళకి ఉన్నటువంటి అనుమానం కాస్త పరారైపోతుంది. మీరు ఏం చెప్తే అది వింటారు. ఓకే, 19 కేటగిరీస్ మనకు ఉన్నాయి. అందులో 19 కేటగిరీస్ కూడా మనకు అవసరమైనటువంటి కేటగిరీసే. అంత మాత్రమే కాదు, అది స్త్రీలకు సంబంధించి, చిన్నపిల్లలకు సంబంధించి. ఒక మాట చెప్తాను, జాగ్రత్తగానండి. 0 నుంచి 20 సంవత్సరాల వరకు వ్యాధులు రావు. 20 నుంచి 40 సంవత్సరాల వరకు అక్కడక్కడ టచ్ చేస్తాయి వ్యాధులు. 40 నుంచి 60 సంవత్సరాల మధ్యలో పుష్కలంగా ఉంటాయి. 60 నుంచి 100 సంవత్సరాల వరకు ఎలా ఉంటారంటే అక్కడక్కడక్కడ మొత్తం అంతా వెళ్ళిపోవడానికి రెడీగా ఉంటారు. మన ప్రొడక్ట్స్ 0 నుంచి 100 ఇయర్స్ వరకు ఇవ్వచ్చు. 0 నుంచి అంటే అప్పుడే పుట్టినటువంటి పాపకు కూడా, అప్పుడే పుట్టినటువంటి బాబు కూడా మన దగ్గర ప్రోడక్ట్ ఉంది. ఒకసారి జస్ట్ ఆలోచన చేయగలరా? ఏ ప్రొడక్ట్ దేనికి యూటిలైజ్ చేయాలో మనము తెలుసుకోగలిగితే మన ప్రొడక్ట్ అస్సలు మనము డిఎల్సిపిలో కానీ మినీ డిఎల్సిపిలో కానీ ఊడ్ చేయొచ్చు ప్రోడక్ట్, నో డౌట్. కాకపోతే ఇన్ఫర్మేషన్ ఎట్లా ఇవ్వాలని అంటే వాళ్ళకి చాలా బాగా ఇవ్వాలన్నమాట. రైట్, ఈ రోజు నేను చెప్తున్నాను, ఒక గదిలో బంధించేస్తారు బాబుని, తల్లిని బంధించేసేసి వాళ్ళు మొత్తం తలుపులన్నీ వేసేస్తారు.
ఆ అమ్మాయి చాలా కష్టపడి ఉంటది ప్రసవించడానికి. తర్వాత రెండోది ఏంటంటే బ్లడ్ కూడా చాలా లాస్ అయిపోయి ఉంటది. తర్వాత ఆమె చాలా చాలా అంటే లేడీస్ కి అది ఆ పెయిన్ తెలుసు. సో ఏంటంటే వాళ్ళకి మనం ఆక్సిజన్ అందించగలిగితే సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం ఇచ్చేసినట్టు అవుతుంది. వాళ్ళు చాలా త్వరగా చాలా త్వరగా హీల్ అవుతారు. బాబు పాపకు కూడా మనము ఏ విధమైనటువంటి బ్యాక్టీరియా టచ్ అవ్వకుండా చూడగలము. తర్వాత వాళ్ళు త్వరగా వాళ్ళు హీలింగ్ అయ్యి, తర్వాత రెండోది ఏంటంటే వాళ్ళకి కావలసినటువంటి ఆ ఏంటది ఆరోగ్యాన్ని వాళ్ళు తీసుకోగలరు. రైట్. తర్వాత మీరు అన్నట్టు తల్లికి ఇవ్వండి, తల్లి పాల ద్వారా ఖచ్చితంగా వెళుతుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఫుడ్ సప్లిమెంట్ అనేటువంటి మన దగ్గర చిన్న పిల్లలతో సహితం మనం తీసుకునేటువంటివి ఉన్నాయి. ఖచ్చితంగా వాళ్ళకి అందించండి. వాళ్ళకి ఇమ్యూనిటీ పెరిగి వాళ్ళకి కళ్ళజోళ్ళు చూడండి. ఏదైనా స్కూల్కి వెళ్తాం కదా, అక్కడ కళ్ళజోళ్ళు ఎంత ఉంటాయి? 70% పిల్లలకి కళ్ళజోళ్ళేనండి. తర్వాత రెండోది ఏంటంటే 1000 మందిలో ఒకళ్ళకి లేక ఇద్దరికి హార్ట్ లో హోల్స్ అండి. ఇవన్నీ జరుగుతున్నాయి అని అంటే ఫుడ్ సప్లిమెంట్స్ మనం అందించగలిగితే వాళ్ళని రికవరీ చేయడానికి పెద్ద కష్టమైన పని ఏమీ కాదు. ఆ ఆ, కాబట్టి ఏంటంటే ఇప్పుడు 0 నుండి 20 సంవత్సరాల వాళ్ళకి ఏ విధమైనటువంటి రోగాలు రావని మనం అనుకుంటున్నాం, కానీ ఇప్పుడు విపరీతంగా 0 లెవెల్ నుంచి అందరికి కూడా రోగాలు వచ్చేస్తున్నాయి. కాబట్టి మన ఫుడ్ సప్లిమెంట్స్ అందరికి ఉపయోగపడతాయి, అందులో మాత్రం సందేహం లేదని నేను చెప్తున్నాను. డియర్ ఫ్రెండ్స్, కాకపోతే ఇక్కడ మనకు నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రొడక్ట్ నాలెడ్జ్ వెరీ 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 ఇంపార్టెంట్. అండ్ రెండు, బిజినెస్ నాలెడ్జ్ అంటే మీన్ బిజినెస్ ప్లాన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీ యొక్క అప్లయన్స్ దగ్గర కూర్చోండి. ఇంకొక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి, ఇది రాసుకోండి కావాలంటే. ఆ క్రైస్తవులకు బైబిల్ ఎలాంటిదో, ముస్లిమ్స్ కి ఖురాన్ ఎలాంటిదో, అలాగే హిందువులకి రామాయణం భారత్ ఎలాంటిదో, మనకి యూట్యూబ్ అలాంటిది. కాబట్టి యూట్యూబ్ లో ఎవ్రీథింగ్ అవైలబుల్ ఇన్ యువర్ హ్యాండ్. బట్ దాన్ని మీరు యూజ్ చేసేటట్టు యూజ్ చేయగలిగితే యూట్యూబ్ మీకు చాలా చాలా ఉపయోగపడిపోతుంది. కానీ చిక్కు ఏంటనంటే దాంట్లో దొంగలు ఉన్నారు, జాగ్రత్త. దాంట్లో దొంగలు ఉన్నారు, జాగ్రత్త. వాళ్ళు చాలా బాగా చెప్తారు, జాయిన్ అవ్వండి, ఒక 50 మందిని తీసుకోండి, జాయిన్ అవ్వండి, ఒక లెక్క నేను వేసేస్తాను, జాయిన్ అవ్వండి అని అంటుంటారనమాట. నెంబర్లు ఇచ్చి కింద చాలా బాగా చెప్తారు, కాకపోతే వాళ్ళు దొంగలు అనమాట. చాలా జాగ్రత్తగా మీరు యూట్యూబ్ ని హ్యాండిల్ చేయాలి డియర్ ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఈ రోజు మంచి మాటలు నేర్చుకున్నారని నేను అనుకుంటాను. ఫస్ట్ నువ్వెవరో చెప్పాను, తర్వాత నెట్వర్క్ ఏంటో తెలియజేశాను, మూడోది ఏంటనంటే మీకు ప్రొడక్ట్ ఎలా ఉపయోగపడుతుందో తెలియజేస్తాను. అంత మాత్రమే కాదు, ఫైనల్ గా ఒక మాట టచ్ చేసి మీకు నేను క్లోజ్ చేస్తాను. అదేంటనంటే వెస్టేజ్ అనేటువంటిది మనకి సంపూర్ణంగా 100 years బ్రతకడానికి దేవుడిచ్చినటువంటి వరం. కాబట్టి ఏంటనంటే ప్రతి వ్యక్తికి కూడా మనం ఇది చాలా క్లియర్ గా ఇన్ఫర్మేషన్ మీరు ఇవ్వగలిగితే మీరు సిఎన్టీలు, తర్వాత విఏఎఫ్లు చాలా ఉన్నాయి, చాలా చాలా ట్రైనింగ్స్ ఉన్నాయి. ఎప్పుడు ఏ ట్రైనింగ్ అవ్వాలో ఆ ట్రైనింగ్ మీరు అటెండ్ అవుతూ ఉండండి. మీ యొక్క సీక్రెట్ ఒకటి చెప్తాను, మీటింగ్ 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 మీటింగ్, టీమ్ బిల్డింగ్ టీమ్ బిల్డింగ్ టీమ్ బిల్డింగ్ టీమ్ బిల్డింగ్ టీమ్ బిల్డింగ్, అంతే. మీటింగ్ అంటే మీరు ఎక్కడున్నా కానీ అటెండ్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. టీమ్ బిల్డింగ్ ని కట్టేటప్పుడు ఏ వ్యక్తి అయినా మీకు కనబడ్డారు అని అంటే, మీ దగ్గర నిలబడ్డారు అని అంటే, మొత్తం మీ దగ్గర ఉన్నదంతా కూడా మీ దగ్గర ఉన్నటువంటి పాండిత్యం అంతా అతనికి నేర్పించడానికి ట్రై చేయకండి. మీ కాడ అంత నాలెడ్జ్ ఉంది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ చెక్ 2000 అనుకోండి, 2000 రూపాయలు తగినటువంటి నాలెడ్జ్ మీకు ఉంటుంది. అది అతనికి సరిపోదు. 5000 రూపాయలు వస్తుంది అనుకోండి చెక్ మీది, 5000 రూపాయల నాలెడ్జ్ మీ దగ్గర ఉంది. 1,00,000 రూపాయలు వస్తుంది అనుకోండి, ఆ వ్యక్తి దగ్గర 1,00,000 రూపాయలు 1,00,000 రూపాయల నాలెడ్జ్ అతని దగ్గర ఉంది. 4,00,000 రూపాయలు వచ్చే వ్యక్తి నాలెడ్జ్ ఉంది అనుకోండి, అతని దగ్గర 4,00,000 రూపాయలు వచ్చేటువంటి నాలెడ్జ్ అతని దగ్గర ఉంటుంది. మీరు ఏం చేస్తుంటారని అంటే, ఆర్ఎంపీ చేసేటువంటి పని, ఎవరు సర్జన్ చేసేటువంటి పని ఆర్ఎంపీ చేసేస్తుంటాడు. ఏం చేస్తాడంటే ఎక్కడన్నా కనపడ్డాడు అనుకోండి, నువ్వు ఇక్కడ పడుకో నేను కోసేస్తాను, నా దగ్గర అవి ఉన్నాయి అన్నాడు అనుకోండి ఆర్ఎంపీకి, ఆడు అక్కడ ఉంటాడండి పారిపోతే. కాబట్టి మీరు చెప్పగలిగినంత చెప్పి మీ యొక్క అప్లైన్ దగ్గరికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి. మీరు ఎక్కడికి తీసుకెళ్ళాలి? సర్జన్ దగ్గరికి. సర్జన్ అంటే ఎవరు? ఎనీ 1,00,000 రూపాయలు సంపాదించే వ్యక్తి దగ్గరికి తీసుకెళ్ళండి. మీ సక్సెస్ మీ వెంట పరిగెట్టుకు వస్తుంది. అక్కడ దగ్గరికి తీసుకెళ్ళడానికి నీ నాలెడ్జ్ ఉపయోగించండి. ఏది చెప్పకుండా ఒక మంచి ఆపర్చునిటీ ఉంది, దేవుడిచ్చిన వరం ఉంది, మనం అక్కడికి వెళ్తే నువ్వు ఖచ్చితంగా సక్సెస్ అవుతావు, నీ గురించి నువ్వు చెక్ చేసుకునేటువంటి పరిస్థితి ఉంది.
ఫలాని వ్యక్తి దగ్గరికి తీసుకెళ్దామని చెప్పేసి ఆ వ్యక్తి దగ్గరికి మీరు ఎలాగో అలా తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి. అంతే తప్ప మీరే కూర్చోబెట్టేసి మీ అప్లైన్ చేసేటువంటి పని మీరే చేసేసి తర్వాత మీరు చేసే పని మీరే చేసేస్తే అతడు ఫోన్ తీయడు, పరారైపోతాడు. జాగ్రత్త. ఒక మనిషిని సంపాదించాలంటే చిన్న విషయం కాదు. మనిషి వాల్యూ ఎంత అని చెప్పాను? 25